ఈ రోజు మన టాపిక్ చెవి వ్యాధుల వివరణ, కారణాలు, లక్షణాలు మరియు చికిత్స. వీటి గురించి తెలుసుకోబోతున్నాము. పరిచయం. అందరికీ నమస్కారం, మా ఛానల్కు తిరిగి స్వాగతం. ఈ రోజు మనం చెవి వ్యాధులు, వాటి కారణాలు, లక్షణాలు మరియు చికిత్స గురించి తెలుసుకోబోతున్నాము. మన చెవులు వినికిడి మరియు సమతుల్యతలో కీలక పాత్ర పోషిస్తాయి, కాబట్టి వాటిని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. చెవి వ్యాధులు అంటే ఏమిటి? చెవి వ్యాధులు బయటి చెవి, మధ్య చెవి లేదా లోపలి చెవిని ప్రభావితం చేసే పరిస్థితులు. ఈ సమస్యలు నొప్పి, ఇన్ఫెక్షన్, తలతిరగడం లేదా వినికిడి లోపానికి కూడా కారణమవుతాయి. చెవి వ్యాధులు పిల్లల నుండి వృద్ధుల వరకు అన్ని వయసుల వారిని ప్రభావితం చేస్తాయి. చెవి వ్యాధులకు సాధారణ కారణాలు. చెవి వ్యాధులు అనేక కారణాల వల్ల సంభవించవచ్చు. వాటిలో బాక్టీరియల్ లేదా వైరల్ ఇన్ఫెక్షన్లు, క్రిములు చెవికి సోకి నొప్పి, వాపు మరియు ఉత్సర్గకు కారణమవుతాయి. అధిక చెవిలో గులిమి పేరుకుపోవడం. ఎక్కువ చెవిలో గులిమి చెవి కాలువను అడ్డుకుంటుంది మరియు వినికిడిని తగ్గిస్తుంది. పెద్ద శబ్దాలకు గురికావడం. పెద్ద శబ్దాలు లోపలి చెవిని దెబ్బతీస్తాయి మరియు వినికిడి లోపానికి దారితీస్తాయి. చెవిలోకి నీరు చేరడం. చిక్కుకున్న నీరు తేమతో కూడిన వాతావరణాన్ని సృష్టిస్తుంది, ఇక్కడ క్రిములు పెరుగుతాయి. చెవికి గాయం. చెవికి శారీరక నష్టం, నొప్పి, రక్తస్రావం లేదా వినికిడి సమస్యలను కలిగిస్తుంది. అలర్జీలు మరియు సైనస్ ఇన్ఫెక్షన్లు. అలెర్జీలు మరియు సైనస్ సమస్యలు చెవి మార్గాలను అడ్డుకుంటాయి మరియు ఒత్తిడి లేదా ఇన్ఫెక్షన్కు కారణమవుతాయి. సరైన సంరక్షణ లేకపోవడం మరియు చికిత్స చేయని జలుబు చెవులకు ఇన్ఫెక్షన్ వ్యాపిస్తాయి. చెవి వ్యాధుల లక్షణాలు. చెవి వ్యాధుల యొక్క సాధారణ లక్షణాలు. చెవి నొప్పి లేదా అసౌకర్యం. చెవిలో నొప్పి ఇన్ఫెక్షన్ లేదా వాపును సూచిస్తుంది. చెవిలో దురద లేదా వాపు. దురద లేదా వాపు తరచుగా ఇన్ఫెక్షన్ లేదా అలెర్జీ ప్రతిచర్య కారణంగా సంభవిస్తుంది. చెవి నుండి ఉత్సర్గం. చెవి నుండి వచ్చే ద్రవం లేదా చీము ఇన్ఫెక్షన్కు సంకేతం. వినికిడి ఇబ్బంది లేదా వినికిడి లోపం. చెవి సమస్యలు ధ్వనిని నిరోధించవచ్చు లేదా వినికిడి సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయి. చెవులలో రింగింగ్ శబ్దం. టిన్నిటస్ అని పిలువబడే స్థిరమైన రింగింగ్ శబ్దం చెవి దెబ్బతినడం వల్ల సంభవించవచ్చు. మైకము లేదా సమతుల్యత కోల్పోవడం. లోపలి చెవి రుగ్మతలు సమతుల్యతను ప్రభావితం చేస్తాయి మరియు తలతిరుగుటకు కారణమవుతాయి. ముఖ్యంగా పిల్లలలో జ్వరం. చెవి నొప్పితో పాటు జ్వరం సాధారణంగా చెవి ఇన్ఫెక్షన్ను సూచిస్తుంది. ఈ లక్షణాలు కొనసాగితే సమస్యలను నివారించడానికి వైద్య సహాయం అవసరం. చెవి వ్యాధులలో సాధారణ రకాలు. కొన్ని సాధారణ చెవి వ్యాధులు. ఓటిటిస్ ఎక్స్టర్నా. ఇది బయటి చెవికి వచ్చే ఇన్ఫెక్షన్. ఇది నొప్పి, దురద మరియు వాపుకు కారణమవుతుంది.
ఓటిటిస్ మీడియా మధ్య చెవి ఇన్ఫెక్షన్, ఇది తరచుగా చెవి నొప్పి, జ్వరం మరియు వినికిడి ఇబ్బందులను కలిగిస్తుంది. ఇయర్వాక్స్ బ్లాక్ అవ్వడం, అధిక ఇయర్వాక్స్ చెవి కాలువను అడ్డుకుంటుంది మరియు వినికిడి సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. టిన్నిటస్, ఒక వ్యక్తి బాహ్య మూలం లేకుండా రింగింగ్ లేదా బజ్జింగ్ శబ్దాలను వినే పరిస్థితి. వినికిడి లోపం, చెవిలో నష్టం లేదా వ్యాధి పాక్షికంగా లేదా పూర్తిగా వినికిడి నష్టానికి దారితీస్తుంది. ప్రతి చెవి పరిస్థితికి ఖచ్చితమైన రోగ నిర్ధారణ మరియు సరైన వైద్య చికిత్స అవసరం. చెవి వ్యాధుల చికిత్స. చికిత్స వ్యాధి యొక్క కారణం మరియు తీవ్రతను బట్టి ఉంటుంది. వైద్యులు వీటిని సిఫార్సు చేయవచ్చు. యాంటీబయాటిక్ లేదా యాంటీ ఫంగల్ చెవి చుక్కలు. ఈ చుక్కలు క్రిములను చంపడానికి మరియు చెవి ఇన్ఫెక్షన్ను తగ్గించడానికి సహాయపడతాయి. నొప్పి నివారణ మందులు. చెవి నొప్పి, వాపు మరియు జ్వరాన్ని తగ్గించడానికి మందులు ఇవ్వబడతాయి. ఒక నిపుణుడిచే చెవిలో గులిమి తొలగింపు. వైద్యులు వినికిడిని మెరుగుపరచడానికి అదనపు చెవిలో గులిమిని సురక్షితంగా తొలగిస్తారు. వినికిడి లోపం కోసం వినికిడి పరికరాలు. వినికిడి నష్టం శాశ్వతంగా ఉన్నప్పుడు ప్రజలు బాగా వినడానికి హియరింగ్ పరికరాలు సహాయపడతాయి. తీవ్రమైన సందర్భాల్లో శస్త్రచికిత్స. చెవి దెబ్బతినడం లేదా ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉన్నప్పుడు శస్త్రచికిత్స అవసరం కావచ్చు. సరైన వైద్య సలహా లేకుండా వస్తువులను లేదా మందులను చెవిలో పెట్టకండి. నివారణ చిట్కాలు. చెవి వ్యాధులను మీరు ఈ క్రింది విధంగా నివారించవచ్చు. చెవులను శుభ్రంగా మరియు పొడిగా ఉంచుకోవడం. చెవులు శుభ్రంగా మరియు పొడిగా ఉండటం వల్ల ఇన్ఫెక్షన్లు మరియు చెవి సమస్యలు రాకుండా ఉంటాయి. పెద్ద శబ్దాలను నివారించడం. బిగ్గరగా శబ్దాలకు దూరంగా ఉండటం వల్ల చెవికి వినికిడి నష్టం జరగకుండా కాపాడుతుంది. చెవిలోకి పదునైన వస్తువులను చొప్పించకపోవడం. పదునైన వస్తువులు చెవికి హాని కలిగిస్తాయి మరియు ఇన్ఫెక్షన్ కలిగిస్తాయి. జలుబు మరియు ఇన్ఫెక్షన్లను ముందుగానే చికిత్స చేయడం. ముందస్తు చికిత్స చెవులకు ఇన్ఫెక్షన్లు వ్యాపించకుండా నిరోధిస్తుంది. క్రమం తప్పకుండా చెవి తనిఖీలు చేయించుకోవడం. ప్రారంభ దశలోనే చెవి సమస్యలను గుర్తించడంలో రెగ్యులర్ చెక్ అప్లు సహాయపడతాయి. ఆరోగ్యకరమైన చెవులకు నివారణ కంటే నివారణ ఎల్లప్పుడూ మంచిది. ముగింపు. ముగింపుగా, చెవి వ్యాధులు సాధారణం కానీ ముందుగానే గుర్తిస్తే చికిత్స చేయవచ్చు. వాటి కారణాలు మరియు లక్షణాలను అర్థం చేసుకోవడం సకాలంలో చికిత్సకు సహాయపడుతుంది. జీవితాంతం ఆరోగ్యకరమైన వినికిడిని ఆస్వాదించడానికి మీ చెవులను జాగ్రత్తగా చూసుకోండి. చూసినందుకు ధన్యవాదాలు. మా ఛానల్ని లైక్ చేయడం, షేర్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఆరోగ్యంగా ఉండండి మరియు జాగ్రత్తగా ఉండండి. నా ఈ అనుభవాన్ని మీతో పంచుకోవడం నాకు సంతోషం. ఇది మీకు ప్రేరణ కలిగిస్తుందని ఆశిస్తున్నాను. మా విద్యా వీడియోలు నేర్చుకోవడాన్ని సులభంగా మరియు ఆసక్తికరంగా మారుస్తాయి.
ఉపయోగకరమైన పాఠాలు, మంచి ఆలోచనలతో మీ అభివృద్ధికి తోడ్పడతాయి. చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని మంచి వీడియోల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జి. శోభనాద్రి రావు.